ఒక 10 మినిట్స్‌లో అయిపోయి ఈజీ పులావ్ రెసిపీ చూద్దాం ఇవాళ. చేయడం చాలా ఈజీ అండ్ ఫాస్ట్ కూడా అయిపోతుంది. దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకోండి. అందులో కొద్దిగా ఆయిల్, తర్వాత మన దగ్గర ఉన్న మసాలాలు తినే స్పైస్‌ని బట్టి నేనైతే కొద్దిగా సాజీరా, 2 లవంగాలు, 4 ఇలాచీలు మాత్రమే వేసాను. దాని తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చిలో ఉన్న కారం అంతా పోయేలా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఆనియన్స్, ఇంకా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేనైతే క్యారెట్ ఇంకా పచ్చి బఠానీ వేస్తున్నాను. మీ దగ్గర ఇంకా కావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చు, పన్నీర్ ఉంటే పన్నీర్ ముక్కలు వేసుకోవచ్చు. మనం ఏ వెజిటేబుల్స్ అయితే తినలేమనుకుంటామో ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇవి 2 కూడా బాగా వేగిన తర్వాత కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇందులో కొంచెం బిర్యానీ మసాలా వేసుకోండి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ముందే ఒక గ్లాస్ బియ్యంని కడిగి పక్కన పెట్టుకున్నాను. మనం నానబెట్టుకోని అవసరం లేదు, అప్పటికప్పుడు వండుకున్నా బాగుంటుంది. అయితే నేను ఒక గ్లాస్కి ఇక్కడ 2 గ్లాసుల మీద కొన్ని వాటర్ వేసాను. మీరు కొంచెం మెత్తగా తినాలనుకుంటే 2 గ్లాసులన్నర వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే 1 గ్లాస్ రైస్కి నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. దాని తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, అవి కూడా వేసేసి ఒక 1 విజిల్ హై ఫ్లేమ్లో, 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ 3 విజిల్స్ అయితే ఇంకా ప్రెషర్ అంతా తీసేస్తున్నాను లోపల నుండి, కుక్కర్ లోపల నుండి. ఇక చూడండి మన వేడి వేడి పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఫాస్టో. ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ తినొచ్చు. దీనికి కాంబినేషన్ మనం ఏ కర్రీ తిన్నా కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.